ఏమండి కందిపప్పు ఉందా? ఉందమ్మా. కేజీ ఎంత? కేజీ 120. ఏమండి కందిపప్పు కేజీ 120 అంట. ఎన్ని కేజీలు తీసుకోవాలి? 2 కిలోలు తీసుకో. 2 కిలోలు ఇయ్యమ్మా. మినపప్పు ఉందా అమ్మా? ఉందమ్మా. కేజీ ఎంత? కేజీ 140. 140 మండి. మినపప్పు కేజీ 140 అంట. ఎన్ని కిలోలు తీసుకోవాలి? 1 కిలో తీసుకో. కేజీ ఇవ్వండి. సంతూర్ సబ్బులు ఉన్నాయమ్మా? ఉన్నాయి. ఒక్కటి ఎంత? ఒకటి 36. 36 ఏమండి సంతూర్ సబ్బు ఒక్కటి 36 అట. ఎన్ని తీసుకోవాలి? ప్రతి నన్ను అడగడం ఎందుకే? రేటుది ఏముంది? నీకేది నచ్చినా తీసుకో. సరే సబ్బులు 10 ఇయ్యి. లత, మన నా అకౌంట్ నుండి నీ అకౌంట్ ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేసినా కదా, నా దాంట్లో ట్రాన్సాక్షన్ ఎక్కువైతుందని. అవి నా దాంట్లో ట్రాన్స్ఫర్ అయ్యావా? నాకు అర్జెంట్ పని ఉంది. ఏంటిది అవి? కమ్మలు. ఎంత? 1,00,000. ఎవరినైనా తీసుకున్నావే? మీరే కదా ప్రతిది నన్ను అడగడం ఎందుకు? రేటుది ఏముంది? నీకు నచ్చితే ఏదైనా తీసుకో అని చెప్పినావు. అందుకే నాకు ఈ కమ్మలు నచ్చినాయి తెచ్చుకున్నా. ఏమండి కొంచెం బట్టలు బయట ఆరేసి నాకు తీసుకొచ్చి పడత పెట్టి పెట్టారా? ఏమండి కొంచెం సింక్లో 2-3 గిన్నెలు కడిగేసేరా? ఏమండి కొంచెం బాగా వేడిగా ఉంది, అది తెచ్చేటప్పుడు కొంచెం కూల్ డ్రింక్ తెచ్చి పెట్టారా? హలో అమ్మా, పొద్దుటి నుంచి పని చేసి ఇప్పుడే వచ్చి కూర్చున్నానమ్మా. మీ అల్లుడు గారా? ఆయన ఏం చేశాడు? పొద్దుటి నుంచి ఫోన్ చూసుకుంటూనే కూర్చుంటున్నాడు. ఏం చేస్తున్నావే? దెబ్బ తగిలిందని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదండి. ఆయన దెబ్బ తగిలిన చోట మందు రుద్దమని చెప్పిండు. రుద్దుతున్నా. మెంటల్ దానివా? మేడం, ఈ నంబర్ నా ఫోన్ లో కలిపి మీరు డైల్ చేస్తున్న నంబర్ బిజీ వస్తుంది. బిజీగా ఉంది. ఇంకొకసారి చూడు. आपके द्वारा डायल किया गया नंबर बिजी अभी వస్తుంది. व्यस्त है. అయ్యో మరి ఎట్లా? ఇంకోసారి చేయరాదా మేడం? Number you have dialed is currently busy. మళ్ళా బిజీ వస్తుంది. ఇంకోసారి చేయరాదా మేడం ఈ నంబర్? అరే మీరు డైల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా మళ్ళా ఉంది. బిజీ వస్తుంది. ఇంతకీ ఎవరిది నంబరు? ఆ నంబర్ నాదే, కలుస్తున్నదా లేదా అని చెయ్యమన్నా. బాగున్నానక్క. ఇప్పుడేనా రావటం? అవును, ఇప్పుడే రావటం. ఎక్కడికి వచ్చారు? జస్ట్ అట్లా వాకింగ్ వద్దామని వచ్చాను. ఆహా, అంటే ఇంకొకరు వస్తా అన్నారా? రావట్లేదు ఇంకా. అవునా? ఎన్నాళ్ళ కలిసాం కదా మనము. చాలా రోజులు అయిపోయింది కలిసి. ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? మీకు తెలిసిందే కదా, చిన్నప్పటి నుండి నేను టీచర్ అవ్వాలనుకున్నాను. కానీ గవర్నమెంట్ టీచర్ జాబ్ రాక ప్రైవేట్ లో సెటిల్ అయిపోయాను. అవునా? అవునక్క, మీరేం చేస్తున్నారు? మీకు తెలిసిందే కదా, నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుదాం అనుకున్నాను. గవర్నమెంట్ కి ట్రై చేశాను, కానీ అవనేది ప్రైవేట్ గా జాయిన్ అయిపోయా. అయ్యో, మీరేం చేస్తున్నారు? మీకు తెలిసిందే కదనే, చిన్నప్పటి నుంచి నాకు ఇన్స్పెక్టర్ కావాలంటే చాలా ఇంట్రెస్ట్, కానీ రాలేదు. గవర్నమెంట్ రాసని రాలేదు. ప్రైవేట్ పోలీస్ స్టేషన్ పెడదాం అనుకుంటున్నాను. బాయ్. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ?
అక్కడ చూడండి మోడీ గారు అక్కడ చూడండి వ్యూ బాగుంది. అక్కడ తీయరా నన్ను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.